ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు, సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా చెల్లించాలని సీఎం ఆదేశం. రైతు భరోసా అర్హులను ఎంపిక చేసి 24వ తేదీలోగా గ్రామ సభల్లో ప్రకటించాలని కలెక్టర్లకు సీఎం ఆదేశం. ప్రభుత్వ వ్యవస్థలో నిర్లక్ష్యం కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులకు హెచ్చరిక. ఆదివాసీలపై ఉద్యమ కేసులు ఎత్తివేస్తామని సీఎం హామీ. అధికారికంగా కొమరం భీం జయంతిని, వర్ధంతిని నిర్వహించనున్నట్లు ప్రకటన. రబీలో ఎస్ఆర్ఎస్పీ చివరి ఆయకట్టు వరకు నీరందిస్తామన్న ఉత్తమ్. సాగునీటి సరఫరాకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. సంస్కృతి జీవన విధానం కావాలన్న మంత్రి జూపల్లి. సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రభుత్వం ప్రయత్నం మొదలుపెట్టినట్లు వెల్లడి. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడంపై ప్రభుత్వాన్ని తప్పుబట్టిన హైకోర్టు. గేమ్ చేంజర్ సినిమా టికెట్ల ధర పెంపుపై 24 గంటల్లో పునఃసమీక్షించాలని ఆదేశం. భువనేశ్వర్లో ముగిసిన ప్రవాసీ భారతీయ దివస్. వివిధ రంగాల్లో రాణించిన ప్రవాస భారతీయులకు అవార్డులు అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. తెలంగాణ రైజింగ్ 2050 లక్ష్యం దిశగా ముందడుగు వేస్తుందని సీఎం వెల్లడి. భారీగా పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపు. రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు. ఒకరికి ఒకచోట మాత్రమే ఉంటుందన్న సీఎం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు ఊరట. ఈ నెల 28 వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశం. నేతన్నకు ప్రభుత్వం సంక్రాంతి కానుక. 168 కోట్లతో చేనేత అభయహస్తం పథకం అమలుకు సీఎం ఆమోదం. జేఈఈ అడ్వాన్స్డ్ 2 సార్లు రాయడానికే అవకాశం. జాయింట్ అడ్మిషన్ బోర్డు నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఆగని కారు చిచ్చు. 10,000 కట్టడాలు అగ్నికి ఆహుతి. గుజరాత్లో 8 ఏళ్ల బాలుడికి సోకిన హెచ్ఎంపీవీ వైరస్. రాష్ట్రంలో 3కు చేరిన కేసుల సంఖ్య. అదనపు ఛార్జీల పేరిట ప్రయాణికులను ఇబ్బంది పెడితే బస్సులు సీజ్ చేస్తామని ప్రైవేటు బస్సుల యజమానులకు మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక. సంక్రాంతికి టీజీఆర్టీసీ 6,432 ప్రత్యేక బస్సులు నడుపుతోందని వెల్లడి. అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారుడు నొవాక్ జకోవిచ్ సంచలన ప్రకటన. 2022లో ఆస్ట్రేలియన్ ఓపెన్కు ముందు తనపై విషప్రయోగం జరిగిందని ఆరోపణ. తిరుమలలో వైభవంగా స్వామివారికి చక్రస్నానం. 2వ రోజు కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం. రాష్ట్రంలో మరింత పెరగనున్న చలి తీవ్రత. కొన్ని జిల్లాల్లో 10 డిగ్రీలకు పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు. ఏడాదిలోపే కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు తెలిసిపోయిందన్న కేసీఆర్. ఎన్ని కేసులు పెట్టినా ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాలని పార్టీ నేతలకు సూచన. నేడు న్యూఢిల్లీలో డ్రగ్ ట్రాఫికింగ్, జాతీయ భద్రతపై సదస్సు. డ్రగ్ డిస్పోజల్ డ్రైవ్ ప్రారంభించనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.